హల్లెలూయా. అందుకే నా ప్రియమైన వారలారా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చలివిస్తున్నాడు ప్రభువైన దేవుడు. హల్లెలూయా. సమస్త వారు కూడా చాలా భారముతో కలిగి ఉన్నారు. పాపమనే భారము, మోసమనే భారము, పాప ఊబిలోను ఈ యొక్క మన జీవితంలోను చాలా భారముగా మనం ఉన్నాం. దేని స్తోత్రం. మనము ప్రయాసపడుతుంటాం, ప్రతిదానికి ప్రయాసపడతాము, బిడ్డల పట్ల ప్రయాసపడతాము, పని కోసము ప్రయాసపడతాము, ప్రతి విషయములోనూ కూడా ప్రయాసపడతాము. దేని స్తోత్రం. ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలని ప్రయాసపడుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడుతున్నారు సమస్త జనులారా అంటున్నాడు. దేని స్తోత్రం. ప్రయాసపడుతున్న సమస్త జనులారా, ఇప్పుడు మీరు ఎక్కడికో పరిగెట్టడం కాదు కానీ, మీరు ఎక్కడెక్కడో తిరగటము కాదు కానీ, మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. దేని స్తోత్రం. ఎవరి దగ్గరకు రావాలి? ఆయన యొద్దకు రావాలి. దేని స్తోత్రం. ఎక్కడ కూడా మనకి విశ్రాంతికి అనేది లేదు. పొద్దున్నే లేస్తాము, పొద్దునుంచి మరి సాయంకాలం వరకు కూడా కష్టపడతాము, పని చేసుకుంటాము, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాము, మరి కొద్దిగా అన్నం తింటాము, పడుకుంటాము. మనకి విశ్రాంతి ఉన్నదా? విశ్రాంతి అనేది లేదు. దేని స్తోత్రం. అందుకనే విశ్రాంతి లేకుండా మనం ఉంటున్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త భారము మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. విశ్రాంతిని కలగజేసేవాడు ఆయనే. హల్లెలూయా. ఏమిటి విశ్రాంతిని మనకి కలగజేసేది అంటే, దేవుని యొక్క వాక్యమే మనకి విశ్రాంతిని ఇచ్చేది. దేని స్తోత్రం. ఎందుకంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని వాక్యమే ఉన్నాడు ఆయన. దేని స్తోత్రం. యోహాను సువార్త మొదట వచనము మనం చూస్తున్నప్పుడు, ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేని స్తోత్రం. ఇప్పుడు మనము ఎక్కడికి రావాలంటే, ఆయన యొక్క వాక్యము దగ్గరకు వచ్చినప్పుడే మనకి నెమ్మది కలుగుతున్నది. హల్లెలూయా. మనకి విశ్రాంతి కలుగుతున్నది. మన యొక్క భారము అంత కూడా తొలగిపోతున్నదని దేవుడి యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. దేని స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త భారము మోస్తున్నారా సమస్త జనులారా, మీరు నా యొద్దకి రమ్మని అందుకే ఆయన పిలిచాడు. దేని స్తోత్రం. చూద్దాం యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటున్నాడు ఇక్కడ. దేని స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును, ఆయనను అనుగ్రహించెను. దేని స్తోత్రం. ఇక్కడ అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడండి? లోకాన్ని ప్రేమించాడు. అందుకే ఈ లోక సర్వ సృష్టిని ప్రేమించాడు, సర్వ శరీరులను ప్రేమించాడు, ఆ యొక్క జంతువును ప్రేమిస్తున్నాడు, ఆ యొక్క సమస్తం అందరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేని స్తోత్రం. కానీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ ఒకే రీతిగానే చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి, ఆయన అద్వితీయ కుమారుని యందు అంటే దేవుని యందు విశ్వాసమించిన వారిని, దేని స్తోత్రం, దేవుని యందు విశ్వాసమిస్తారు వారికి నిత్య జీవము ఉన్నది. హల్లెలూయా. అందరికీ దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకములో ప్రపంచములు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి అందరూ సమానులే. కానీ ఎవరైతే ఆయనను అంగీకరించి, ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా నడుస్తారో వారికి ఏం కలుగుతుందండి?
నిత్య జీవము. హల్లెలూయ. ఆ నిత్య జీవము అంటే ఆ నిత్యత్వము, అంటే ఆ నిత్యత్వంలోనికి వెళ్ళాలంటే ఆయన మనకి ఆయన పిల్లలకు నిత్యత్వమును అనుగ్రహిస్తున్నాడు, నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు. ఆ నిత్య జీవము ఎలా పొందాలంటే మనము దేవుని యొద్దకు రావాలి. దేని స్తోత్రం. దేవుని యొక్క వాక్యము దగ్గరకు రావాలి. ఈ వాక్యమే నిత్య జీవమునకు మనకి తీసుకెళ్ళేది. దేని స్తోత్రం. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఆయనే నిత్య జీవము, మనకి నిత్యత్వము ఇచ్చేవాడు ఆయనే. నిత్యత్వము అనగా నా ప్రియమైన వారలారా, అక్కడ నిత్యత్వములో ఆకలి లేదు. ఆ నిత్యత్వములో ఆకలి లేదు, దప్పిక లేదు, పొద్దు నుంచి సందాల వరకు కష్టపడాలని ఏమీ లేదు, మనము ఏదో సాధించాలన్నది ఏమీ లేదు. దేని స్తోత్రం. అక్కడ ఆకలి లేని, దప్పిక లేని, యుగ యుగ రోగము లేని, ఏమి లేని, రోగాలు లేని ఆ నిత్యత్వములోనికి వెళ్ళాలి అంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి వస్తేనే ఆ నిత్య జీవములోనికి వెళ్తాము. దేని స్తోత్రం. ఆయన దగ్గరకు రాకపోతే మనము నిత్య జీవము మనకు లేదని ప్రభు అయిన దేవుడు కోరుచున్నాడు. దేని స్తోత్రం. చూద్దాం. జకర్యా గ్రంథములో ఇంకో మాట రాయబడి ఉంది, అది కూడా చదువుకుందాం. దేని స్తోత్రం. హల్లెలూయ. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 27, 28 వచనాన్ని, జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 13 వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేని స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకించలేకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రమ్మని ఆయన పిలిచినప్పుడు, ఎవరు? దేవుడు పిలిచినప్పుడు ఎవరి దగ్గరకు రావాలి? దేవుడి దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన దగ్గరకు వస్తేనే నిత్య జీవం ఉన్నది. కానీ ఆయన పిలిచినప్పుడు, ఆయన మనకి సమయం ఇచ్చినప్పుడు, ఆ సమయముని మనము సద్వినియోగం చేసుకోక, ఆ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసుకొని మన పనుల ద్వారానో లేకపోతే వేరొక ద్వారానో మనం పెట్టుకుంటే, అప్పుడు ఆయన పిలిచే సమయములో మనం ఆయన సన్నిధానికి రాకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, రాలని వారికి ఏమంటున్నాడంటే, ఇప్పుడు వారు ఆలకించలేకపోయారు గనుక వారు పిలిచినాను, నేను ఆలకించను. దేని స్తోత్రం. ఆ కడవరి కాలములో ప్రభువా ప్రభువా, ఓ నీ నామము దయ్యములు ఎలగొట్టాము, భూతములు ఎలగొట్టాము, ఆశ్చర్యకారము చేసాము ప్రభువా అని పిలిచినప్పుడు, ప్రార్థన చేశాను ప్రభువా, పాటలు పాడాను ప్రభువా, అనేక కార్యములు చేశాను ప్రభువా, నేను సంఘ పెద్దగా ఉన్నాను ప్రభువా, నేను విశ్వాసగా ఉన్నాను ప్రభువా అని పిలిచిన మన యొక్క మొరను ఆయన ఆలకించను అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. మన యొక్క ప్రార్థన ఆయన ఆలకించడు. దేని స్తోత్రం. దేవుడు పిలిచినప్పుడే ఆయన యొద్దకు రావాలి. ఆయన పిలవలేనప్పుడు ఆయన యొద్దకు మనం వచ్చిన ఉపకారం అనేది లేదు. దేని స్తోత్రం. అందుకే నా ప్రతిష్టమైన వారులారా, చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయము. దేని స్తోత్రం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. దేని స్తోత్రం. అయ్యో, అలాంటి వారికి దేవుడు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధి పోలి వలె ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను చాలా అందముగాను ఉంటాయి, కానీ కనపడుతుంటాయి, కానీ అలాగే ఆ యొక్క లోన చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలవశముతోనూ నిండి ఉన్నవి. దేని స్తోత్రం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు, ప్రార్థన పరులుగా కనిపిస్తున్నారు, చాలా నేను పెద్ద పెద్ద పాటలు పాడేవారు గాను, చాలా ప్రార్థన చేసేవారు గాను కనిపిస్తున్నారు, కానీ సగటుగా లోపల వేషధారణతో అక్రమతో నిండి ఉన్నారు అంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. హల్లెలూయ. పైకి ప్రార్థన పరులుగా కనిపిస్తున్నారు,
పైకి చాలా దేవుని యొక్క బిడ్డలుగా కనిపిస్తున్నారు. ఇలా క్రైస్తవత్వం ఎలా ఉన్నదంటే అటు రీతిగానే ఉంది. దేని స్తోత్రం. నేను అరగంట ప్రార్థన చేస్తానంటే నేను గంట తరబడి ప్రార్థన చేస్తానంటున్నారు. దేని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానములో అటు రీతిగా ఉన్నారు, కానీ నీతిమంతులుగా కనిపిస్తున్నారు, క్రైస్తవులుగా కనిపిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీలో పైకి నీతిమంతులుగా కనిపిస్తున్నారు, ప్రార్థన పరులుగా కనిపిస్తున్నారు, పాటలు చాలా పాడుతున్నప్పుడు చాలా మధుర్యముగా ఉన్నది, కానీ మీ అంతరంగ స్వభావము చెడిపోయింది ఉంటున్నాడు ఆయన. దేని స్తోత్రం. మన అంతరంగ స్వభావము చెడిపోయింది అంటున్నాడు. దేని స్తోత్రం. దాన్ని సరి చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యము దగ్గరకు రావాలి. హల్లెలూయా. దేని స్తోత్రం.